ప్రేమతో ఆహ్వానించిన విధానాన్ని బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ క్రిస్మస్ వేడుకలో అద్భుతమైనటువంటి మరి సందేశాన్ని అందించడానికి మన మధ్యకు ఆత్మపూర్ణులు, అభిషక్తులు, దేవుని పరిచర్యలో బహుబలంగా వాడబడుచున్నటువంటి సిరిల్ కన్నా గారు మన మధ్యకి రావడం చాలా సంతోషదాయకం. దేవునికి స్తోత్రం చెప్పండి. వారి యొక్క సందేశాలు చాలా ఆత్మీయంగా అనేక మంది జీవితాలు కట్టే రీతిగా దేవుడు బలమైన సాధనంగా వాడుకుంటున్నారు. ఈ మారుమూల గ్రామానికి ఈ రాత్రి వారు రావడం చాలా సంతోషదాయకం. అలాగే వేదికను అలంకరించినటువంటి గనులైన సేవకులకు, నా కుడి ప్రక్కన ఉన్నటువంటి సేవకులకు, చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. కొంతమంది ఎలా ఉన్నారంటే ఏదో ఉపవాస ప్రార్థనకు వచ్చినట్టుగా కూర్చున్నారు. దగ్గరగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు గురించి మనం ఆలోచన చేస్తే ఆయన ప్రవచన పుత్రుడు. ఎవరంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు గురించి మోర్ దెన్ 300 ప్రాఫెసీస్, ఇంచుమించుగా 300 పైగా ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడ్డాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాల గురించి ఆలోచన చేస్తే మనం పుడతామని మనకెవరికి తెలియదు, మన తల్లిదండ్రులకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించి మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు ఈ లోకానికి రాకమునిపే ఆయన ప్రజల కొరకు ఏం చేస్తాడో, ఎట్టి కార్యాలు చేస్తారో, ఎట్టి అద్భుతాలు చేస్తారో, ఎలా ఉంటారన్నది ఆయన గురించి, ఆయన క్యారెక్టరిస్టిక్స్ గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు, ప్రవచనాలు పరిశుద్ధ లేఖన భాగం మనం చూస్తూ ఉంటాం. సో వాటిలో ఒక ప్రవచనాన్ని ఇందాక తమ్ముడు చాలా చక్కగా కంఠత వాక్యాలు చెప్పారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చక్కటి మాట మనం చదువుకుంటున్నాం కదా. 720 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన రాకకు మునుపు, ఆయన ఈ లోకానికి రాకముందు 720 సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాఫెసీ, ఒక ప్రవచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి. సో ఆయనలో ఉన్నటువంటి గుణాలు, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఎవరంటే ఆయన ఆశ్చర్యకరుడు. అందుకే స్వామి వివేకానంద చెప్పిన మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలంలో, ఆయన జీవించిన కాలంలోకి నేను పుట్టుంటే గనక నేను నా రక్తముతో ఆయన పాదాలు కడిగేవాడిని అంటాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యేకత అదే. యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం. యేసుక్రీస్తు ప్రభు గురించి మనం ఆలోచన చేస్తే ఈ భూ ప్రపంచంలో వేల్పులలో ఈ జగాన ఎవ్వరూ కూడా ఆయనకి సాటి అయిన వారు, సరిపోయేవారు ఎవ్వరూ లేనే లేరు. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు. ఎందుకనంటే ఆయన చేసే ప్రతి కార్యము కూడా ఆశ్చర్యకరం. హీ ఈస్ మార్వెలస్ గాడ్. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తారు, అద్భుత కార్యాలు చేస్తారు. ఈ భూ ప్రపంచం మనం చూస్తున్నప్పుడు డార్విన్ సిద్ధాంతం అనేది మనం చూస్తూ ఉంటాం. మనిషి కోతు నుండి వచ్చాడు. ఈ భూ ప్రపంచం అంతా కూడా ఆ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉంటారు. మనిషి కోతి నుండి వచ్చాడు. కానీ బైబిల్ చెబుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు తన స్వహస్తాలతో దేవుడు మానవులను తయారు చేశాడు. సో ఆ యొక్క డార్విన్ సిద్ధాంతం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన వృద్ధాప్యులకు వచ్చేసరికి, డార్విన్ అనేటువంటి వ్యక్తి వృద్ధాప్యులకు వచ్చిన తర్వాత ఆయన దగ్గర పని చేయటానికి లేక సేవ చేయటానికి ఒక నర్సు వచ్చి పని చేస్తా ఉందంట. చేస్తున్నటువంటి సందర్భంలో ఆ నర్సుతో ఆయన చెప్తా ఉన్నాడు ఏంటో తెలుసా? ఆ ర్యాకులకు వెళ్ళి, లేక అక్కడ కొన్ని పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకాలలో పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకురమ్మని చెప్పాడట. హల్లెలూయా. ఆమె చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే మీరు బైబిల్ నమ్ముతారా? యేసు ప్రభు నమ్ముకున్నారు మీరు? యేసు ప్రభు అంటే మీకు ఇష్టమా అని చెప్పి అడుగుతా ఉంది. వెంటనే చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎస్, ఐ బిలీవ్ ఇన్ క్రైస్ట్. నేను క్రీస్తును అంగీకరిస్తున్నాను, ఆ బైబిల్ తెమ్మని చెప్పి వెంటనే చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ గ్రంథంలో ఉన్నటువంటి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక తీసి చదవమని చెప్పారట. హల్లెలూయా. ఇలాగ మనం ఆలోచన చేస్తే అనేక మంది వారి జీవితాల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వారుగా ఉన్నారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక మంది జీవితాన్ని బాగు చేస్తూ ఉన్నారు. కానీ విషాదకరమైన పరిస్థితి ఏంటంటే చాలా మంది యొక్క జీవితాల్లో ఆయన ఇంకను ఉదయించలేదు.
ఇంకా చాలా మంది చీకట్లో ఉన్నారు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచన కర్త, ఆయన అనేకమైనటువంటి చక్కటి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి వాడు. ప్రతి వ్యవస్థలో చూస్తున్నాం, సలహాదారులు, కౌన్సిలర్స్ చూస్తా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు గురించి మనం చూస్తే ఆయన అద్భుతమైనటువంటి సలహాలు, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఈ పాపపు లోకంలో పరిశుద్ధమైన జీవితాన్ని ఎలా జీవించాలన్నది చాలా సుస్పష్టంగా పరిశుద్ధ లేఖన భాగంలో ఆయన సెలవిస్తూ, ఆయన జీవితాన్ని చూస్తూ అనేకమైన విషయాలు మనం నేర్చుకోగలం. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అంత మాత్రమే కాదు, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. బలహీనులమైన మనలను బలపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే మనం బలహీనులమే, శక్తిహీనులమే. ఆయన బలం గొప్పది. హి ఈస్ మైటీ గాడ్. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన బలమైనటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, మరొక మాట మనం చూస్తున్నాం, ఆయన నిత్యుడగు తండ్రి. హి ఈస్ ఎవర్లాస్టింగ్ ఫాదర్. ఆయన నిత్యుడగు తండ్రి, నిత్యం ఉండేటువంటి దేవుడు, ఆయన నిత్యం ఉన్నటువంటి తండ్రి. మా తాతగారు గోగులమ్మ తల్లి అనేటువంటి దేవతను పూజించేవారు. వారు తర్వాత యేసు ప్రభు నమ్ముకున్నారు. ఆయన వారికి తండ్రి అయ్యాడు. తర్వాత మా నాన్నగారు వచ్చారు. వారు ఒకప్పుడు విగ్రహారాధన చేశారు. ప్రభుని తెలుసుకున్నారు, ఆయనకి తండ్రి అయ్యాడు. ఈ రోజు నాకు కూడా ఆయన పరమ తండ్రి. అందుకే ఆయన నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. హి ఈస్ ఎవర్లాస్టింగ్ ఫాదర్. ఆయన నిత్యుడగు తండ్రి. మన జీవితాల్లో అనేకమైన కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, మహోపకార్యాలు చేస్తాడు. ఒక రోజు యుద్ధం జరుగుతూ ఉందంట. నేను ముగిస్తాను, నా వెనుక దైవ సేవకులు ఉన్నారు. ఒక రోజు యుద్ధం జరుగుతూ ఉంది. కుమారుడు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి చాలాసేపు అయిపోతుంది, కానీ ఇంకా రావట్లేదు. ఈ లోపు తండ్రి అడుగుతున్నాడు, నా కుమారుడు యుద్ధానికి వెళ్ళాడు, ఇంకా రావట్లేదు ఏంటి, ఇంకా రావట్లేదు ఏంటి అని చెప్పి చూసినప్పుడు యుద్ధానికి వెళ్ళిన వారు కొంతమంది చెబుతూ ఉన్నారు రెండు విషయాలు. ఒకటి, నీ కుమారుడికి బలమైన గాయాలై అక్కడే పడి ఉండొచ్చు, మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే తెలుసా, ఈ యుద్ధంలో నీ కుమారుడు చనిపోయాడేమో, అందుకే ఇంకా రాలేదు. ఈ లోపు తండ్రి ఎంతో తపనతో, ఆశతో కుమారుడు కొరకు పరుగులు ఎట్టుకుంటూ ఆ యుద్ధశాలలోకి వెళ్ళి ఆ యుద్ధశాలలో పిలుస్తూ ఉన్నాడు, నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా, ఎక్కడున్నావు అని చెప్పి తండ్రి కుమారుడు కొరకు పరితాపించిపోతా ఉన్నాడు. ఈలోపు కుమారుడు ఒక మారుమూల స్థలముల నుండి అంటున్నాడు, తండ్రి నేను ఎక్కడున్నాను, నీవు నా కొరకు వస్తావని నేను ఆలోచించాను, గ్రహించాను. దేవునికి స్తోత్రం చెప్పండి. సో ఈ లోకములోనే మరి తండ్రి అంతగా బాధ్యతగా, అంతగా చక్కగా చూసుకుంటుంటే ఆయన మన పరమ తండ్రి, ఆయన నిత్యుడగు తండ్రి, నిత్యము కూడా నడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీ జీవితంలో ఘనమైన కార్యాలు ప్రభు చేస్తాడు. ఇక చివరిగా మనం చూస్తే ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆయన సమాధాన. ఎవరంటుంది ఆయన? సమాధానం. ఈరోజు చాలా మందికి సమాధానం లేదు, ఈరోజు చాలా మందికి నెమ్మది లేదు. కారణం ఏంటో తెలుసా? వారిలో చీకటి ఉంది, వారిలో పాపం ఉంది, వారిలో పాపం వేలుబడి చేస్తుంది. కాబట్టి కలత, కలవరం, శోధన, ఇక్కట్లు, ఇబ్బందులు, చాలా మంది జీవితాల్లో నెమ్మది లేదు. ఈ 5 గుణాలు కలిగినటువంటి వాడు, ఈ 5 లక్షణాలు కలిగినటువంటి మన ప్రభువు ఈ రాత్రి కాలం సమయంలో మీ హృదయాల్లో జన్మిస్తే, మీ హృదయాల్లో ఉదయిస్తే కనుక నిశ్చయముగా మీ జీవితాలు ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా మార్చబడతాయి. అందుకే బ్లేజ్ పాస్కల్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడు మానవుని తయారు చేశాడు, మానవుని తయారు చేసి మానవ జీవితంలో ఒక శూన్యమైన ప్రదేశం పెట్టాడు, ఒక ఎంప్టీ ప్లేస్, ఒక శూన్యమైన ప్రదేశం పెట్టాడు. ఆ శూన్యమైన ప్రదేశంలో ఒకవేళ బంగారం పెట్టినా, వజ్రాలు పెట్టినా, డబ్బు పెట్టినా అన్ఫిట్ అంట. కానీ ఆ శూన్యమైన ప్రదేశంలో నిన్ను సృజించిన దేవుణ్ణి పెట్టాలి. నిన్ను, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు, నీ కొరకు సర్వాన్ని విడిచిపెట్టుకుని సర్వమానవాన్ని రక్షించడానికి వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుకు నీ హృదయంలో ఆ శూన్యమైన ప్రదేశంలో చోటు ఇవ్వగలిగితే ఆయన్ని నడిపిస్తాడు, ఆయన్ని ఆశీర్వదిస్తాడు, ఆయన్ని సహాయం చేస్తాడు. ఆయన నీకు కాపరిగా ఉండి నీ జీవితాల్లో అనేకమైన మేలు చేస్తాడు. చెప్పండి కూడా దేవుని నామమున మహిమపరచబడుగా. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ రాత్రి మన హృదయాల్లో జన్మించారు. ఈ 5 గుణాలు నీ జీవితంలో నిశ్చయముగా ఆశ్చర్యం జరగాలంటే, ఆయన ఆలోచనించి నడిపించాలంటే, ఆయన నిత్యుడుకు తండ్రిగా ఉండాలంటే, బలమైన దేవుడిగా ఉండాలంటే, సమాధానం ఇచ్చేటువంటి దేవుడిగా నీకు ఉండాలంటే ఆయన స్వీకరించు. ఇంకా ఎవరైతే చీకటిలో ఉన్నారో, ఇంకా ఎవరైతే యేసు ప్రభు నమ్ముకోలేదు, ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. రేపేమి సంభవించదు ఎవరికి కూడా
తెలీదు. ప్రభు ఈ సమయాన్ని ఇచ్చాడు. వి ఆర్ బ్లెస్డ్. మనమందరం దీవించబడిన వారం. చక్కటి వాతావరణం, చక్కటి అనుకూలత దేవుడు ఇచ్చాడు. ఇప్పుడైనా ప్రభుని తెలుసుకుందాం, ప్రభు దగ్గరగా జీవిద్దాం, ఆయన బాటలో నడుద్దాం. తద్వారా దేవుడు ఘనమైన కార్యం చేస్తాడు. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, అలాగే నన్ను ప్రేమతో పిలిచినటువంటి తమ్ముడికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.